హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ గ్లిమ్స్ ఎప్పుడే చూసాను భయ్యా. గ్లిమ్స్లో రెబల్ స్టార్ ప్రభాస్ నిజంగా రాజాలా ఉన్నాడు భయ్యా. ఒక విషయంలో మాత్రం మనం మారుతికి సారీ చెప్పాలి, అలాగే థ్యాంక్స్ కూడా చెప్పాలి భయ్యా. ఎందుకంటే మారుతితో రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ సినిమా అంటే అందరూ భయపడ్డారు భయ్యా. ప్యాన్ వరల్డ్ ఇమేజ్ ఉన్న హీరోతో మారుతి సినిమా అంటే సెట్ అవుతుందా? మారుతి పైగా హీరోకి ఒక డిఫెక్ట్ అనేది పెడతాడు, ఏదో లోపం పెడతాడు, ఇంకా హర్రర్ ఎలిమెంట్ అనేది ఇరికిస్తాడు. దానివల్ల అంత పెద్ద కటౌట్కి మారుతి డైరెక్షన్ అయితే సెట్ అవుతుందా అని అందరూ అయితే అనుమానపడ్డారు. కానీ భయ్య అందరికీ దిమ్మ తిరిగే విధంగా ఈ గ్లిమ్స్తో కౌంటర్ ఇచ్చాడని చెప్పవచ్చు భయ్య. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్స్ అయితే భయ్య మిర్చిని గుర్తుకు తెచ్చే భయ్య. అంటే ఒక డికెట్ బ్యాక్ వెళ్ళిపోయాం మనం, అంత అద్భుతంగా లుక్స్ అనేవి ఉన్నాయి. లుక్ చూస్తుంటే భయ్య చాలా కూల్గా క్లాసీగా చాలా అద్భుతంగా కనిపించింది నాకైతే. దానికి తోడు మన తమనన్న బీజిఎం అయితే మాత్రం ఎరక్కొట్టేయడని చెప్పవచ్చు భయ్య. ఇక ఈ రాజాసాబ్ యొక్క రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు, ఏప్రిల్ 10, 2025 రిలీజ్ డేట్ కూడా మంచిదే ఫిక్స్ చేశారు భయ్య. సమ్మర్లో హర్రర్ అనమాట. గ్లిమ్స్లో అయితే రొమాంటిక్ హర్రర్ కామెడీ ఫిల్మ్ అని మెన్షన్ చేశారు. ఇక క్లాసు మాసు అని తేడా లేదు భయ్య, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకు దిగిపోతుంది. ఇక ఈ రాజాసాబ్ సినిమా అనేది రీజనల్గా రిలీజ్ చేస్తున్నారు, అది ఇది అనే రూమర్స్ వచ్చాయి. కానీ అవేమి లేదు భయ్య, ప్యాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేస్తున్నారు. అందరికీ ప్యాన్ ఇండియా అనేది గుర్తుకొచ్చే విధంగా ప్యాన్ ఇండియా గ్లిమ్స్ అనే విధంగా టైటిల్ పెట్టారు. అలాగే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్లో కూడా ఈ మూవీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది మీరైతే కింద కామెంట్ అయితే చేయండి భయ్య. నాకైతే మాత్రం గ్లిమ్స్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి.